ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో వర్షం నీరు చేరింది. 100 పడకల హాస్పిటల్ జలదిగ్బంధమైంది. హాస్పిటల్ చుట్టూ నీరు చేరడంతో ప్రజలు హాస్పిటల్ లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మెటర్నిటీ వార్డులోకి నీరు చేరడంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉద్యోగులు విధులు నిర్వహించడానికి అవస్థలు పడ్డారు. అధికారులు స్పందించి హాస్పిటల్లో వర్షపు నీటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు స్థానికులు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో వర్షపు నీరు చేరింది. 100 పడకల హాస్పిటల్ జలదిగ్బంధమైంది. హాస్పిటల్ చుట్టూ నీరు చేరడంతో ప్రజలు హాస్పిటల్ లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మెటర్నిటీ వార్డులోకి నీరు చేరడంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉద్యోగులు విధులు నిర్వహించడానికి అవస్థలు పడ్డారు. అధికారులు స్పందించి హాస్పిటల్లో వర్షం నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు స్థానికులు. వాటర్ వస్తుంది, ఎడిటింగ్ వస్తుంది, కూర్చో అయితే ఇష్టం లేదంటే అప్పుడు గీదా మేము వచ్చినప్పుడు ఏం లేదు, ఎక్కువసేపు వీడి దాకా వస్తుంది. కాదన్నా